చిల్లర రాళ్లకు ముక్కుచునుంటే చిత్తము చెడునురవొరే ఒరే. చిత్తములోనున్న చిన్మయ గురుని చుచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడునురవొరే ఒరే. చిత్తములోనున్న చిన్మయ గురుని చుచుచునుండుట సరే సరే. చిన్మయ గురుని చుచుచునుండుట సరే సరే. విగ్రహాలను, రూపాలను, రాళ్లను కొలుస్తూ మొక్కుతూ ఉంటే చిత్తం చెడిపోతుంది. భ్రమలో పడిపోతాం, మాయలో పడిపోతాం, సుఖదుఖాలకు లోనవుతూ ఉంటాం. తప్పదు. కానీ ఈ శరీరంలో, మన శరీరాల్లో, విగ్రహాల్లో, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులో కూడా ఉన్నటువంటి ఆ పరమాత్మను కానీ మనం దర్శించగలిగితే, ఆ పరమాత్మను అనుభూతి చెందగలిగితే అప్పుడు చక్కగా ఈ జన్మ సార్థకమవుతుంది. సుఖదుఖాలకు లోను కాం, జీవన్ముక్త స్థితిని అద్భుతంగా ఆనందంగా ఉంటాం. మనకు మేలు జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది, విశ్వానికి మేలు జరుగుతుంది. కాబట్టి ధ్యాన తరగతుల్లో, మన ఆన్లైన్ క్లాసెస్లో చక్కగా ఆ క్షణ అద్వైత అనుభూతి, ప్రస్తుత క్షణం ఏదైతే ఉందో దానిని అనుభూతి చెందాలి, తెలుసుకోవాలి, సాధన చేయాలి, గ్రహించాలి. అనుభూతిలో సాధించుకుంటూ చక్కగా ఆ అనుభూతితో ఎక్కడ తిరిగినా, ఎవరికి మొక్కినా ఇబ్బందే లేదు, సుఖంగా ఉంటాం. మనకు సుఖం, పక్క వాళ్ళకు సుఖం, మనకు శాంతి, ఇతరులకు శాంతి, మనకు శాంతి, విశ్వానికి శాంతి. అద్భుతం. చిల్లర రాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడునురవురే ఒరే. చిన్మయ గురుని చిత్తములోనున్న చిన్మయ గురుని చుచుచునుండుట సరే సరే. చుచుచునుండుట సరే సరే.